హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో అప్డేట్ చేసే పోస్ట్ కంటెంట్ని మనకున్న టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లోకి ఆటోమేటిక్గా ఎలా షేర్ చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. అంటే మీరు మీ వర్డ్ప్రెస్ సైట్లో ఒక కంటెంట్తో పోస్ట్ అప్డేట్ చేశారనుకోండి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మీ దగ్గరున్న టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లోకి ఈ పోస్ట్ లింక్ని కాపీ చేసుకుని మాన్యువల్గా పేస్ట్ చేసి అక్కడ అప్డేట్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా మీరు జస్ట్ మీ వర్డ్ప్రెస్ సైట్లోకి లాగిన్ అయ్యి మీరు ఏదైతే ఒక కంటెంట్తో పోస్ట్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో అలా పోస్ట్ అప్డేట్ చేస్తారు. మీరు అప్డేట్ చేసిన పోస్టు మీరు ఎటువంటి ప్రాసెస్ చేయకుండా జస్ట్ పోస్ట్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టెలిగ్రామ్ ఛానల్ లేదా గ్రూప్లోకి షేర్ అవుతూ ఉంటుంది. దీన్నే ఆటో షేరింగ్ ఆప్షన్స్ అంటారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మన వర్డ్ప్రెస్ సైట్లో అప్డేట్ చేసే పోస్ట్ కంటెంట్ని ఆటోమేటిక్గా మనకున్న టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లోకి ఎలా షేర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఈ కంప్లీట్ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంక వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఈ కంప్లీట్ ప్రాసెస్ చెప్పడానికి మేము డెమోగా sourceCodeShop.in అనే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని తీసుకున్నాం. ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేసు మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడానికి ఈ వెబ్సైట్ యొక్క వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ యొక్క ఇంటర్ఫేసు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లీట్ ప్రాసెస్ చేయడానికి మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ త్రూ మనం ఈ సెటప్ చేస్తామన్నట్టు. కాబట్టి ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో WP టెలిగ్రామ్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకు చాలానే ప్లగ్ఇన్స్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ ప్లగ్ఇన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి రీఫ్రెష్ చేస్తే ఈ ప్లగ్ఇన్ యొక్క ఆప్షను మనకి లెఫ్ట్ సైడ్లో యాడ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. లేదంటే ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసిన వెంటనే ఈ పేజ్ రీడైరెక్ట్ అయ్యి ఆల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఇలా వెళ్ళినా కానీ మీకు లెఫ్ట్ సైడ్ WP టెలిగ్రామ్ అనే ఆప్షను కనిపిస్తూ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఏదైతే మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ ఉందో ఆ ప్లగ్ఇన్కి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం బేసిక్స్ అనే ఆప్షన్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ సెటప్ చేయడానికి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ చూస్తే మనం ఏదైతే టెలిగ్రామ్ అనుకుంటున్నామో ఈ టెలిగ్రామ్లో ఒక బాట్ను క్రియేట్ చేసి ఆ బాట్కి ఒక నేమ్ ఇచ్చి API త్రూ ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం. మనం ఇక్కడ యాడ్ చేసిన APIని బట్టి మనం పోస్ట్ అప్డేట్ చేయగానే ఆ బాట్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. అలా వెళ్ళిన నోటిఫికేషన్ బట్టి ఆ బాట్ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో ఈ పోస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. దీనికోసం మనకు ఒక బాట్ కావాలి కదా. ఇలా ఒక బాట్ కావాలంటే ఏదైతే టెలిగ్రామ్ ఉందో ఈ టెలిగ్రామ్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టెలిగ్రామ్ని మీ ఫోన్లో ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదు, లేదా ఇక్కడ ఏదైతే డెస్క్టాప్ ఉందో ఈ డెస్క్టాప్ వెర్షన్లో టెలిగ్రామ్ వెబ్గానైనా లేదా టెలిగ్రామ్ యాప్నైనా ఇన్స్టాల్ చేసుకుని మీకున్న టెలిగ్రామ్ని ఇందులోకి యాడ్ చేసుకుంటారు. ఇక్కడ నేను కూడా యాడ్ చేసుకున్నాను. మీరు స్క్రీన్పై చూడొచ్చు. ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ టాప్లో కనిపిస్తున్న సెర్చ్ ఆప్షన్లో @botfather అని సెట్ చేయాల్సి ఉంటుంది. డాష్బోర్డ్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుందో ఈ టెక్స్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఈ botfather అనే ఈ అకౌంట్ ఉంటుందో, యూజర్ అకౌంట్ ఉంటుందో ఈ అకౌంట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇదే నేమ్ మీద ఈ ఒక్క అకౌంటే కాకుండా చాలానే అకౌంట్స్ ఉన్నాయి. మీరు ఈ టిక్ మార్క్ లేదా వెరిఫికేషన్ బట్టి వెరిఫై చేసుకుని ఇందులోకి రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ టాప్లో స్టార్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మనకు కొన్ని కమాండ్స్ లిస్ట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఏ కమాండ్ ఇవ్వాలనేది కూడా ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఈ ఇన్స్ట్రక్షన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం /newbot అనే ఒక కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకు కొత్తగా ఒక బాట్ కావాలి కాబట్టి /newbot అని ఒక కమాండ్ ఇస్తున్నాం. ఇలా ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన బాట్కి రిలేటెడ్గా ఒక నేమ్ సెట్ చేసుకోండి అని వీళ్ళు అంటున్నారు. సో దీనికోసం sourceCodeShop అని ఒక నేమ్ని ఈ బాట్కు సెట్ చేశాను. ఇలా నేమ్ని యాడ్
యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఈ బాట్కి రిలేటెడ్గా ఒక యూజర్ నేమ్ కూడా సెట్ చేయండి. ఈ యూజర్ నేమ్ ఎలా ఉండాలనేది ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నామని మనకి ఎగ్జాంపుల్గా 2 నేమ్స్ చూపిస్తూ ఉన్నారు. ఈ 2 నేమ్స్లో మనం ఏదైతే ఒక యూజర్ నేమ్ అనుకుంటున్నామో ఆ యూజర్ నేమ్కి గ్యాప్ లేకుండా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు లాస్ట్లో బాట్ అని టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మనకి ఏదైతే యూజర్ నేమ్ ఉందో అది గ్యాప్ లేకుండా ఇచ్చి స్పేస్ బాట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏ స్టైల్ అయినా ఫాలో అవుతూ మీ బాట్కి ఒక యూజర్ నేమ్ సెట్ చేసుకోమని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నేనైతే సోర్స్ కోడ్ షాప్ బాట్ అని నా బాట్ కి ఒక యూజర్ నేమ్ సెట్ చేశాను. ఇలా సెట్ చేసి సెండ్ చేస్తే డన్ కంగ్రాచులేషన్స్ అని మనకి ఏదైతే ఒక బాట్ వచ్చిందో ఆ బాట్కి రిలేటెడ్ గా డీటెయిల్స్ మెన్షన్ చేశారు. దాంతో పాటు HTTP API అని ఒక API కీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఏదైతే API కీ ఉందో ఈ కీని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చి కిందికి స్క్రోల్ చేస్తే బాట్ టోకెన్ అని ఒక ఎంటీ బాక్స్ ఉంటుంది. ఇక్కడున్న ఈ ఎంటీ బాక్స్లో ఆ API కీని మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసి టెస్ట్ టోకెన్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మనం అక్కడ క్రియేట్ చేసిన ఆ బాట్కి సంబంధించిన యూజర్ నేము మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసారు కదా టెస్ట్ రిజల్ట్ అనే దాంట్లో మనం పెట్టిన యూజర్ నేమ్ కూడా మనకి యాడ్ అవ్వి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కింద చూస్తే బాట్ యూజర్ నేమ్ అని ఈ ఎంటీ బాక్స్ లో యాడ్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంది. ఇది కంప్లీట్ గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేస్తాము. సో ఇక్కడ వరకు ఏవైతే బేసిక్స్ మనం ఈ సెటప్ కి రిలేటెడ్ గా బేసిక్స్ చేయాలో ఆ బేసిక్స్ చేసాం. ఇలా చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే పోస్ట్ టు టెలిగ్రామ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివ్ అని ఒక ఆప్షన్ ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఇలా ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి కూడా పాయింట్స్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మన టెలిగ్రామ్ గ్రూపు లేదా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ ఛానల్లో మనం క్రియేట్ చేసిన బాట్ని అడ్మినిస్ట్రేటర్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు టెలిగ్రామ్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ ఇప్పటివరకు లేదు అంటే మనం ఈ టెలిగ్రామ్ ఛానల్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ని కానీ ఇప్పుడే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మళ్ళీ టెలిగ్రామ్లోకి వచ్చి ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత న్యూ ఛానల్, న్యూ గ్రూప్, న్యూ మెసేజ్ అనే 3 ఆప్షన్స్ వచ్చాయి. మీరు ఇక్కడ గ్రూప్ అయినా క్రియేట్ చేయవచ్చు, ఛానల్ అయినా క్రియేట్ చేయవచ్చు, దేని ద్వారా అయినా ఈ ప్రాసెస్ చేయొచ్చు అన్నట్టు. సో ప్రెసెంట్ మనం ఛానల్ని క్రియేట్ చేద్దాం. ఇలా దీనిపై ట్యాప్ చేసిన తర్వాత ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆప్షనల్ కాబట్టి జస్ట్ ఛానల్ నేమ్ ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఛానల్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేసిన ఛానల్ని పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం కోసం రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇలా ఈ ఇంటర్ఫేస్తో వస్తుంది. ఇక్కడ ఛానల్ టైప్ అని ఉంటుంది. ఇది ప్రైవేట్లో ఉంటుంది. పబ్లిక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఛానల్కి రిలేటెడ్గా ఒక లింక్ యాడ్ చేసుకోమంటుంది. ఇక్కడ ఏదైతే మన ఛానల్ నేమ్ ఉందో అదే నేమ్ని ఇక్కడ స్పేస్ లేకుండా క్యాపిటల్ లెటర్స్ లేకుండా మనం యాడ్ చేస్తామన్నట్టు. ఇలా యాడ్ చేసినప్పుడు ఇదే లింక్ ప్రీవియస్గా ఎవరైనా తీసుకున్నారంటే దీనికి ఎక్స్ట్రాగా ఏదో ఒక వర్డ్ యాడ్ చేసి ఇక్కడ సెట్ చేసుకుంటాం. అంటే మనం ఏదైతే ఒక లింక్ ఇచ్చామో ఆ లింక్ మనకి అవైలబుల్గా ఉంటేనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నట్టు. లేదంటే మనం ఎక్స్ట్రా వర్డ్స్ని కానీ లేదా నేమ్ని కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుని బ్యాక్ వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్తున్నాను. ఇలా వెళ్ళి ఒక అడ్మినిస్ట్రేటర్ని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయడానికి నేను దీనిపై ట్యాప్ చేసి ఇక్కడున్న ఈ సెర్చ్ ఆప్షన్లో ఏదైతే నేను క్రియేట్ చేసిన బాట్కి యూజర్ నేమ్ ఉందో ఆ యూజర్ నేమ్తో ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసినప్పుడు ఈ బాట్ యొక్క నేము ఆ నేమ్తో పాటు బాట్ అని మనకు రావడం జరిగింది. సో దీంతో ఇది మనం క్రియేట్ చేసిన బాట్ అని వెరిఫికేషన్ అయింది అన్నట్టు. ఇలా ఇది వెరిఫికేషన్ అయిన తర్వాత దీనిపై ట్యాప్ చేస్తాం. ట్యాప్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది చూడండి. ఈ పర్మిషన్స్ అన్నిటిని మనం టిక్ చేసుకుంటాం. ఇలా టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో టిక్ మార్క్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం
ఏదైతే ఒక ఛానల్ క్రియేట్ చేసామో ఈ ఛానల్కి రిలేటెడ్గా మన అకౌంట్ అంటే మన పర్సనల్ అకౌంట్ ఒకటి కనిపిస్తుంది, దాంతోపాటు మీరు ప్రెజెంట్ యాడ్ చేసిన చాట్ బోట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు ఈ ఛానల్కి అడ్మినిస్ట్రేటర్స్ అన్నట్టు. ఇలా ఇది అయిన తర్వాత మళ్ళీ మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే అంటే ఈ పోస్ట్ టెలిగ్రామ్ అనే దాంట్లోనే కిందికి స్క్రోల్ చేస్తే డెస్టినేషన్ అని ఛానల్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్న ఈ ఆప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది చూసారా, దాని యొక్క ఐడిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, ఈ ఐడిని కాపీ చేసుకుని ఇక్కడ ఉన్న ఈ ఎంటీ బాక్స్లో పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో HTTPS అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసి @ అనేది యాడ్ చేసి ఇలా ఉంచాను. ఇక్కడ సెండ్ టెస్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తాను. ఇదేంటంటే మనం యాడ్ చేసిన ఛానల్ యొక్క యూజర్ నేము లేదా మన ఛానల్ యొక్క ఐడి కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ యాడ్ చేసిన ఈ ఆటో షేర్ అనే ఆప్షన్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ సెండ్ టెస్ట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఒక మెసేజ్ మన టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ టెస్ట్ మెసేజ్ అని ఒక టెక్స్ట్ మనకు సెండ్ అవుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఏదైతే ఒక టెక్స్ట్తో మెసేజ్ చూపించిందో అదే మెసేజ్ సెండ్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇది మనం ఇంటిగ్రేట్ చేసింది కరెక్ట్గా వర్క్ అవుతుందని మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మళ్ళీ డాష్బోర్డ్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఓకే కదా. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకటే ఛానల్ ఒకటే టెలిగ్రామ్ గ్రూప్ కాకుండా మల్టిపుల్ ఉన్నాయనుకోండి, మీరు క్రియేట్ చేసిన బాట్ ఏదైతే ఉందో ఈ బాట్ని మీకున్న టెలిగ్రామ్ ఛానల్స్ మీకున్న గ్రూప్స్ అన్నిటిలో అడ్మినిస్ట్రేటర్ చేస్తూ ఉంటారు. ఇలా చేసి ఆ టెలిగ్రామ్ యొక్క ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఎంటీ బాక్సెస్ లేదా యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మీరు ఆ టెలిగ్రామ్ యొక్క ఐడీస్ని యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఒకటనే కాకుండా మల్టిపుల్ ఛానల్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసిన మల్టిపుల్ ఛానల్స్లో పోస్ట్ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా షేర్ అవుతుంది అన్నట్టు. కాకపోతే మీరు క్రియేట్ చేసిన బాట్కి మీ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అడ్మిన్లా పోస్ట్ అప్డేట్ చేయడానికి యాక్సెస్ ఉండేలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇది ఆటోమేటిక్ పోస్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ ఎన్ని ఛానల్స్ కావాలనుకుంటే అన్ని ఛానల్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే రూల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో మనం కొత్తగా పోస్ట్ అప్డేట్ చేసినప్పుడు ఈ టెలిగ్రామ్లోకి వెళ్ళాలా లేదా ఆల్రెడీ ఉన్న పోస్ట్ని అప్డేట్ చేసినప్పుడు ఈ టెలిగ్రామ్లోకి పోస్ట్ అవ్వాలా అని ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్లో 2 సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, లేదా సింగిల్గా ఒకటే సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటాను. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనము పోస్ట్ని రిపీటెడ్గా అప్డేట్ చేసామనుకోండి, మనం అప్డేట్ చేసిన ప్రతిసారి ఇది ఆటోమేటిక్గా అందులోకి షేర్ అయిపోతూ ఉంటుంది. అలా షేర్ అయినప్పుడు గ్రూప్లో ఉండే యూజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇంకా రైట్ సైడ్ చూస్తే పోస్ట్ టైప్ అని పోస్ట్ పేజ్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ పోస్టుల రూపంలో అప్డేట్ చేస్తాం కాబట్టి పోస్టులు అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే మెసేజ్ సెట్టింగ్స్ అని ఉంది. ఈ మెసేజ్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే ఏదైతే మనం అప్డేట్ చేసిన కంటెంట్ టెలిగ్రామ్లోకి ఆటో పోస్ట్ అవుతుందో ఇలా ఆటో పోస్ట్ అయ్యేది ఎలా కనిపించాలి, ఏ ఫార్మాట్లో వెళ్ళాలి అనేది ఒక టెంప్లెట్ త్రూ మనం రీడిజైన్ చేసుకోవచ్చు. ఇలా చూస్తే ఫస్ట్ మనం అప్డేట్ చేసిన పోస్ట్ యొక్క టైటిల్ కనిపిస్తుంది. తర్వాత పోస్ట్ యాక్సెప్ట్ అంటే పోస్ట్ యొక్క డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. తర్వాత ఆ పోస్ట్కి రిలేటెడ్ URL కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఈ ఫార్మాట్లో మనకి ఈ టెంప్లెట్ ఉంది అన్నట్టు. ఓకే కదా. కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇలా స్క్రోల్ చేసినప్పుడు యాక్సెప్ట్ సోర్స్ అని ఉంది. ఇందులో పోస్ట్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సెప్ట్ లెంత్ అని ఉంది. మనం పోస్ట్ అప్డేట్ చేసినప్పుడు మన కంటెంట్కి రిలేటెడ్గా ఒక డిస్క్రిప్షన్ వెళ్తుందో ఆ డిస్క్రిప్షన్ ఎంత లెంత్ ఉండాలనేది ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది మరీ ఎక్కువగా ఉన్నా అంత కరెక్ట్గా ఉండదు కాబట్టి 55 words లేదా 50 words బిలో ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే ఒక 20 to 30 words వచ్చేలా సెట్ చేసుకోమని చెప్తాను. ఇది కూడా ఓకే కదా. ఇంకా కింద ఫ్యూచర్డ్ ఇమేజ్ అని ఉంది. ఈ ఫ్యూచర్డ్ ఇమేజ్ ఏంటంటే మనం అప్డేట్ చేసినప్పుడు అంటే
వర్డ్ప్రెస్లో పోస్ట్ కంటెంట్ అప్డేట్ చేసినప్పుడు ఆ పోస్ట్కి ఫీచర్డ్ ఇమేజ్ ఇస్తాం కదా, ఆ ఫీచర్డ్ ఇమేజ్ కూడా ఈ టెలిగ్రామ్లో షేర్ అయినప్పుడు కనిపించాలా అని ఈ ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. మీకు కావాలి చూపించాలి అనుకుంటే ఆన్ చేసుకుంటారు, లేదు అనుకుంటే ఆఫ్ చేసుకుంటారు. ఇంకా కిందకి స్క్రోల్ చేద్దాం. ఇలా స్క్రోల్ చేస్తే లింక్ ప్రివ్యూ యూఆర్ఎల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్లో ఫుల్ యూఆర్ఎల్ అన్నా ఇచ్చుకోవచ్చు, లేదా షార్ట్ యూఆర్ఎల్ అన్నా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫుల్ యూఆర్ఎల్ అనేది నేను షార్ట్ కోడ్గా ఇస్తున్నాను. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇన్లైన్ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని కూడా టర్న్ ఆన్ చేసుకున్నాను. ఇది ఎలా కనిపిస్తుందో మనం టెస్ట్ చేసినప్పుడు చూద్దాం. ఇంకా కిందకి వెళ్తే డిలే ఇన్ పోస్టింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇదేంటంటే మనం వర్డ్ప్రెస్ సైట్లో పోస్ట్ కంటెంట్ అప్డేట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ అప్డేట్ అవ్వాలా, లేదా కొంత టైము కొన్ని మినిట్స్ అయిన తర్వాత ఈ పోస్ట్ టెలిగ్రామ్లో ఆటో పోస్ట్ అవ్వాలా అనేది ఇక్కడ అడుగుతుంది. నేనైతే ప్రెజెంట్ 0 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇన్స్టెంట్గా మనం ఇక్కడ అప్డేట్ పై ట్యాప్ చేసిన వెంటనే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అవ్వాలని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను కాబట్టి 0 ఇచ్చాను. ఇలా ఇది ఇచ్చిన తర్వాత కింద సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేసి సేవ్ చేశాను. నెక్స్ట్ ఒక పోస్ట్ని యాడ్ చేసి చూద్దాం ఇది ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది మనం టెస్ట్ చేద్దాం. దీనికోసం పోస్ట్లు అనే ఆప్షన్లో యాడ్ న్యూ పోస్ట్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. ఇక్కడ టెలిగ్రామ్ డెమో అని ఒక టైటిల్ ఇచ్చాను. పోస్ట్ కంటెంట్లో పోస్ట్ కంటెంట్ అని డెమోగా టెక్స్ట్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పోస్ట్ అనేది పబ్లిష్ అయింది. ఇలా పబ్లిష్ అయిన పోస్టు టెలిగ్రామ్లోకి ఆటోగా షేర్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చూద్దాం. దీనికోసం టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ పోస్ట్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు కూడా స్క్రీన్పై చూడొచ్చు. ఓకే కదా, మనం వర్డ్ప్రెస్ సైట్లో అప్డేట్ చేసిన పోస్టు సెండ్ అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ పైన ఈ ఫుల్ లింక్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ వ్యూ పోస్ట్ అని ఉంది కదా దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మెసేజ్ టెంప్లెట్ అని ఉంది కదా, ఇందులో కనిపిస్తూ ఉంటాయి పోస్ట్ టైటిల్, పోస్ట్ ఎక్సెప్ట్, ఫుల్ యూఆర్ఎల్ అని. ఇందులో మీరు దేన్నైనా రిమూవ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు. అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఈ పోస్ట్ని అప్డేట్ చేసినప్పుడు ఫ్యూచర్డ్ ఇమేజ్ వస్తుంది అనుకున్నాం కదా, ఇక్కడ ఈ టెలిగ్రామ్ ఛానల్లో చూస్తే మనకి ఎటువంటి ఫ్యూచర్డ్ ఇమేజ్ లేకుండా జస్ట్ టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ మాత్రమే కనిపించింది. ఇక్కడ ఎందుకు ఫ్యూచర్డ్ ఇమేజ్ రాలేదంటే మనం పోస్ట్ అప్డేట్ చేసినప్పుడు ఆ పోస్ట్కి ఫ్యూచర్డ్ ఇమేజ్ సెట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఫ్యూచర్డ్ ఇమేజ్ రాలేదన్నట్టు. దీనికోసం మళ్ళీ పోస్ట్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపై ట్యాప్ చేస్తున్నాను. దీనిపై ట్యాప్ చేసి డెమోగా ఒక ఫ్యూచర్డ్ ఇమేజ్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఈ ప్రాసెస్ ఈ సెటప్ చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ పోస్ట్ని అప్డేట్ చేస్తే ఈ టెలిగ్రామ్లోకి షేర్ అవ్వకుండా ఆప్షన్ని డిజేబుల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రీవియస్గా పబ్లిష్ చేసాం కాబట్టి ఇది ఎగ్జిస్టింగ్ పోస్ట్ అవుతుంది. ఇలా ఈ ఎగ్జిస్టింగ్ పోస్ట్ని మనం అప్డేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లోకి షేర్ అవుతున్నట్టు. ఇలా షేర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి సెండ్ టు టెలిగ్రామ్ అని ఒక ఆప్షన్ ఉండి అక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా, ఈ ఎంటీ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆ ఆప్షన్ డిజేబుల్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లోకి ఈ పోస్ట్ వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసి మళ్ళీ ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి ఏదైతే ఫ్యూచర్డ్ ఇమేజ్ యాడ్ చేసామో మనం యాడ్ చేసిన ఫ్యూచర్డ్ ఇమేజ్ మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ముందు షేర్ అయిన విధంగా ఈ టైటిల్, డిస్క్రిప్షను, యూఆర్ఎల్ మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఈ ఫ్యూచర్డ్ ఇమేజ్ని కూడా మన పోస్ట్ కంటెంట్లో మనం ఫ్యూచర్డ్ ఇమేజ్ యాడ్ చేస్తే మనకు అప్డేట్ అయ్యి షేర్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏదైతే డిస్క్రిప్షన్ అంటున్నానో ఈ డిస్క్రిప్షన్లో కొంత కంటెంట్ యాడ్ చేసి చూద్దాం. ఇలా యాడ్ చేసినప్పుడు ఈ డిస్క్రిప్షన్ ఎలా షేర్ అవుతుంది, ఎలా కనిపిస్తుంది అనేది మీకు డెమోగా చూపిస్తాను. కాబట్టి నేను ఎగ్జాంపుల్ ఇంకొక పోస్ట్ని తీసుకుని డమ్మీగా ఆ పోస్ట్ కంటెంట్ని కాపీ చేసుకుని ఇందులో పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పోస్ట్ కూడా టెలిగ్రామ్లోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సెండ్ టు టెలిగ్రామ్ అనేది టిక్ చేసుకుని అప్డేట్ అనేది దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసి మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తున్నాను. ఇలా వెళ్ళినప్పుడు మనకు ఫ్యూచర్డ్ ఇమేజ్ వచ్చింది, టైటిల్ వచ్చింది. టైటిల్తో పాటు ఏదైతే కంటెంట్లో కొంత కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్కి రిలేటెడ్గా మనకి డిస్క్రిప్షన్ వచ్చింది. అయితే ఇక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ వచ్చిందో ఈ డిస్క్రిప్షన్ని
మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా 20 to 30 వర్డ్స్ లేదా 55 వర్డ్స్ కన్నా బిలో ఉండాలని, అక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనికోసం ఇక్కడ పోస్ట్ టెలిగ్రామ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేశాను. ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్సెప్ట్ లెంత్ అని ఉంది కదా, ఈ లెంత్లో 20 ఇచ్చాను. 20 ఇచ్చి సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేశాను. మళ్ళీ ఈ పోస్ట్ కంటెంట్లోకి వచ్చి సెండ్ టు టెలిగ్రామ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఛానల్లోకి వచ్చి ఇక్కడ చూస్తే ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో ఆ డిస్క్రిప్షను ముందు కంటే తగ్గి 20 వర్డ్స్తో మాత్రమే మనకు రావడం జరిగింది. ఇలా ఏదైతే ఎక్సెప్ట్ డిస్క్రిప్షన్ అనేది ఉందో దీన్ని వర్డ్స్తో కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. సో తక్కువ కావాలనుకుంటే తక్కువ, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఓవరాల్గా ఈ టెలిగ్రామ్ బాట్ ద్వారా మన వర్డ్ప్రెస్ సైట్లో ఏపీఐని ఇంటిగ్రేట్ చేసుకుని ఈ వర్డ్ప్రెస్ సైట్లో అప్డేట్ చేసిన పోస్టుల్ని ఆటోమేటిక్గా మీకున్న టెలిగ్రామ్ ఛానల్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లోకి షేర్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఇలా చేయడం వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. దీనివల్ల చాలా ఈజీగా మీ కంటెంట్ని మీకున్న టెలిగ్రామ్ గ్రూప్లోకి షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ బ్లాగింగ్ లేదా జాబ్స్, న్యూస్ వీటికనే కాకుండా మీకు ఏదైనా ఒక ఎఫిలియేట్ వెబ్సైట్ ఉంది అంటే మీకు రిలేటెడ్గా ఉన్న ఎఫిలియేట్ వెబ్సైట్కి రిలేటెడ్గా మీరు డీల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, మీరు అప్డేట్ చేసిన డీల్స్ యొక్క పోస్ట్ను కూడా ఆటోమేటిక్గా ఇందులోకి షేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ డీల్స్లో సేల్ ప్రైస్ అని లేదా రెగ్యులర్ ప్రైస్ అని ఇవి చూపిస్తాయి చూసారా, అంటే డీల్ ప్రైజు, నార్మల్ ప్రైజ్ ఇవి చూపిస్తాయి చూసారా, వీటిని కూడా మీరు ఇక్కడ డిస్ప్లే అయ్యేలా సెట్ చేయవచ్చు అన్నట్టు. సో దీనికోసం నేను డెడికేటెడ్గా ఎఫిలియేట్కి రిలేటెడ్గా ఒక ట్యుటోరియల్ చేస్తున్నాను. ఈ ట్యుటోరియల్లో ఈ ఆటోమేటిక్ టెలిగ్రామ్ పోస్టింగ్ ఎలా అనేది నేను అక్కడ చెప్తాను. సో ప్రెజెంట్ అయితే మీకు ఏ వెబ్సైట్ ఉన్నా మీ వెబ్సైట్లో కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటే మీరు పోస్ట్ చేసే కంటెంట్ని ఆటోమేటిక్గా టెలిగ్రామ్లోకి ఎలా షేర్ చేయాలనే దానికోసం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు చెప్తున్నాను. సో దీనికోసం మీకు చాలా క్లియర్గా ప్రాక్టికల్గా ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోకి సంబంధించి. ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదా మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం, అక్కడ నుంచి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.